Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. God works. God works. He worketh. దేవుడు పని చేయును. The text is from Psalms 37 verse 5. 37వ కీర్తన 5వ వచనం. దావీదు రచించిన కీర్తనలో ఈ కీర్తన కూడా ఒకటి. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కార్యాలు నెరవేర్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన దేవదేవుడు. ఆయన హీ వర్కెత్. ఆయన నీ కార్యము నెరవేర్చును. This psalm is a call to surrender your life to God's guidance and place your faith in Him to act on your behalf. ఆయన సంపూర్ణంగా అప్పగించుకోవడం. నీ మార్గమును యెహోవాకు commit thy way unto the Lord. నీ మార్గాన్ని, నీ పనులను యెహోవాకు అప్పగించు. సరెండరింగ్ ఆఫ్ వర్క్ టు గాడ్. Your life to God's guidance and place your faith in Him to act on your behalf. నీ పక్షమున ఆయన పని చేయును. ఎర్ర సముద్రం విషయంలో మహానాయకుడు మోషే దేవునికి అప్పగించాడు. ఆ రాత్రంతా దేవుడు పని చేశాడు. ఒక క్షణంలో చేయగలడు, కానీ ఆయన చిత్తం అది. God worked on behalf of His people and made the waters divide. They were able to walk on dry land. దేవుడు పని చేశాడు, వారి పక్షమున కార్యము జరిగించినాడు. Not positive waiting, but actively entrusting all your plans, all your desires, all your cares to God. ఇలాగా మనకు పనులను, మనకు ఆశయాలు, మన కోరికలను సమస్తాన్ని కూడా ఆయనకు అప్పచెప్పడం. రోల్ ఆన్ హిమ్ టు బ్రింగ్ అవర్ గుడ్ థింగ్ ఇన్ హిస్ టైమ్ అండ్ వే. ఆయన కాలములో, ఆయన పద్ధతిలో, ఆయన మార్గములో ఆయన సమస్తము జరిగించడానికి రిలై ఆన్ హిమ్. ఆయన మీద మనం ఆయనకు అప్పచెప్పుకొని ఆయన మీద ఆధారపడాలి. నువ్వు ఆయనను నమ్ముకోను. కమిట్ మీన్స్ టు రోల్. ఇలానగా నీ జీవితాన్ని, ఎంటైర్ బర్డన్ ఆఫ్ యువర్ లైఫ్ జస్ట్ రోల్ ఆన్ హిమ్. నీ భారం అంతా ఆయనకు అప్పచెప్పు. నీ పనుల భారం యెహోవాకు అప్పగించమా దేవుని వాక్యం సెలవిస్తుంది. So suddenly you will reveal your plans and anxieties, aligning your path with Him. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగింపుకోవాలి. నా మార్గం కాదు, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా ప్రణాళిక కాదు, ఇవన్నీ కాదు. నమ్మి ముందుకు సాగాలి. He will act. God will act on your behalf. అది మీ పక్షమున పనిచేసే దేవుడు ఆయన. Just wait and see. Not to put our hands on it again. మళ్ళీ ఆ పని దేవుని అప్పగించిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్ఫియర్ కాకూడదు. కొన్నిసార్లు మనమే దేవునికి అడ్వైస్ చేస్తున్నాం, ఇలా చేయమని, అలా చేయమని, ఇలా జరిగించమని. మనం దేవునికే సజెషన్స్ ఇస్తుంటాం, అడ్వైస్ చేస్తుంటాం. అంత గొప్పవారం, అంత జ్ఞానం. God knows what is best for your life. He will do it. He will act. You must say, I see no results. Never mind. అయ్యా నీ ఫలితాలు చూడడం, never mind. He works. ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి నీవు ఆయనను నమ్ముకును. నీ పనులు యెహోవాకు అప్పగించును, ఆయన నీ కార్యం నెరవేర్చును.
ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకునము, ఆయన కార్యం నెరవేర్చిన ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా మీరు మా పక్షమున పనిచేసే దేవుడు కాబట్టి సమస్తాన్ని మీకు అప్పగి చెప్పుకుని తండ్రి, మేము నిలుచుని చూసే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.